మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. గాజాకు ట్రంప్ ప్లాన్ ఏంటి? దీనిపైన నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, అది చూసుంటారు. చూడని వారి కొరకు బ్రీఫ్గా చెప్తాను. ఆ చెప్పే ముందు ఇప్పుడు 2 ప్రశ్నలు. ట్రంప్ ఈ ప్లాన్ ఎందుకు చెప్తున్నాడు? ఈ ఐడియా ఎవరిచ్చారు? ఈ ఐడియా ఎవరిచ్చారో తెలిస్తే ఎందుకు ఈ ప్లాన్ చెప్తున్నాడో అర్థమైపోతుంది. ఈ ఐడియా ఇచ్చిన వారి ఉద్దేశాలు ఏంటి, ట్రంప్ ఉద్దేశాలు ఏంటి అనేది అర్థమవుతుంది. గాజా సమస్య ఏంటి? ఇది పాలస్తీనా ప్రాంతం. పాలస్తీనా ప్రజలు చాలా కాలంగా మాతృదేశం కొరకు పోరాడుతున్నారు. వారు ఇప్పుడు వెస్ట్ బ్యాంక్లో ఒక చిన్న భూభాగము, అలాగే గాజాలో ఒక చిన్న భూభాగంలో మాత్రమే ఉన్నారు. ఇక మిగతా లక్షల మంది పాలస్తీనీయులు జోర్డాన్లో, ఈజిప్ట్లో ఇలా రకరకాల ప్లేసెస్కు తరిమివేయబడ్డారు. ప్రపంచమంతా అడుగుతున్నది, యునైటెడ్ నేషన్స్ అడుగుతున్నది, అరబ్లకు పాలస్తీనా దేశము, యూదులకు ఇజ్రాయెల్ దేశము, 2 స్టేట్ సొల్యూషన్ పరిష్కారము. ఈ దిశగా అమెరికా విధానం కూడా అదే. దానికి ఇజ్రాయెల్ అంగీకరించలేదు. ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఉన్న ఫార్ రైట్ గ్రూప్స్, బెంజమిన్ నెతన్యాహు లాంటి యూద్ ఉన్మాదులు అంగీకరించలేదు. ఈవెన్ ఇజ్రాయెల్లో ఉన్న అపోజిషన్ కూడా ఇదే శాశ్వత పరిష్కారం అని చెప్తున్నారు. వెస్ట్ ఏషియాలో పర్మనెంట్ పీస్ ఉండాలి అంటే పాలస్తీనా ప్రజలకు మాతృదేశం అంటూ ఉండాలి. అది లేనంత కాలం ఇజ్రాయెల్ భద్రతకు గ్యారంటీ లేదు, ఈ సమస్య పరిష్కారము కాదు. వెస్ట్ ఏషియాలో అశాంతి తప్పదు. అమెరికా ప్రెసిడెంట్ ఏం చేయాలి? ఇందుకు ఇజ్రాయెల్ ఒప్పించితే 2 స్టేట్ సొల్యూషన్ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే అమెరికా చెబితే ఇజ్రాయెల్ కాదనే ప్రసక్తి లేదు. ఎందుకంటే అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ అరబ్ దేశాలపైన రెచ్చిపోతుంది. వాస్తవంగా అమెరికా విధానం కూడా అదే. అమెరికా అఫీషియల్ పాలసీ కూడా 2 స్టేట్ సొల్యూషనే. అంటే యూదులకు ఇజ్రాయెల్, అరబ్లకు పాలస్తీనా 2 దేశాల ఏర్పాటు కావడమే. కానీ ట్రంప్ తమ దేశ ఫారిన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం లేదు. పోగా ఆయన ఆల్ టుగెదర్ కొత్త ఐడియాను ముందుకు పెట్టాడు. ఏంటి ఐడియా చూస్తే విచిత్రం వేస్తుంది. గాజాను మొత్తానికే ఖాళీ చేయించాలి. అంటే గాజాలో ఉన్న 20 లక్షల మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. దాన్ని అమెరికాకు అప్పచెప్పండి, మేము దాన్ని క్లీన్ చేస్తాం. ఇంకేదైనా ఎక్స్ప్లోజివ్స్ అన్ఎక్స్ప్లోడెడ్గా ఉంటే వాటిని తొలగిస్తాం. బిల్డింగ్లు కూలిపోయి ఉన్నాయి కనుక ఆ డెబ్రీ అంతా తీసేస్తాం. దాన్ని బ్యూటిఫుల్ బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీగా పెద్ద పెద్ద టవర్స్తో ఎకనామిక్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంట్ దొరికే హబ్గా మారుస్తాం. ఇది ట్రంప్ ప్రతిపాదన. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ట్రంప్ దృష్టిలో అదొక రియల్ ఎస్టేట్ ల్యాండ్. ఎందుకంటే అది సముద్ర ఒడ్డున ఉంటుంది కనుక బ్రహ్మాండమైన బీచ్ ప్రాపర్టీ అవుతుంది. బీచ్ పక్కన, చెరువు పక్కన, లేక్ పక్కన, నది పక్కన ఉండే ప్రాపర్టీస్కు భారీ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అది టూరిజం వాల్యూ ఉంటుంది కనుక. సో అందువల్ల ట్రంప్ ఆలోచన ఏంటంటే దాన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా డెవలప్ చేయడం. పాలస్తీనా ప్రజలు, వారి చరిత్ర, సంస్కృతి, వారికి దేశము, దశాబ్దాలుగా వారు మాతృదేశం కొరకు జరిపిన పోరాటము, ఈ పోరాటంలో వేల మంది పాలస్తీనీయులు అమరులు కావడము, ఇజ్రాయెల్ పైన దాడులు, ఆ ఇజ్రాయెల్ పౌరులు చనిపోవడం, ఈ హిస్టరీ అంతా ట్రంప్కి అనవసరం. ట్రంప్కు ఆ ల్యాండ్లో కనబడ్డది ఓన్లీ బిజినెస్ ఐడియా. సో అందులోకి వెళ్ళి వ్యాపారం ఆలోచించాడు. మరి ట్రంప్కి ఐడియా ఎవరిచ్చారు? ట్రంప్ మైండ్లో పుట్టిందా, ఇంకెవరైనా ఇచ్చారా అంటే లాస్ట్ మార్చ్ అనుకుంటాను, కుష్నర్ ఈ మొదటిసారిగా దీన్ని ఒక బీచ్ ఫ్రంట్ రిసార్ట్గా మారిస్తే చాలా బాగుంటుంది అని ఆయన వెస్ట్ ఏషియా పోయి వచ్చాడు. ఎవరి కుష్నర్? ట్రంప్కు సయానా సన్నిన్లా అల్లుడు, ఇవాంకా ట్రంప్ హస్బెండ్. ఇతను ట్రంప్ ఫస్ట్ టర్మ్లో వెస్ట్ ఏషియా అడ్వైజర్గా ఉండే. ఈయనకేంటి వెస్ట్ ఏషియా స్పెషలిస్టా అంటే ఈయనకు అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. ఈయనకు ఒక ప్రైవేట్ ఫర్మ్ ఉంది. అందులో సౌదీ రాజకుటుంబము $200 కోట్ల పెట్టుబడి పెట్టింది.
ఇది కాక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ కూడా ఈ కుష్నర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. ఎందుకు పెట్టుబడులు పెట్టారు వాళ్ళు? కుష్నర్ ఒక అద్భుత వ్యాపారవేత్త. అందులో పెట్టుబడులు పెడితే ఆయన బ్రహ్మాండంగా లాభాలు ఇస్తాడు. ఆయన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఒక అద్భుత టెక్నాలజీ సృష్టికర్తను పెట్టారా అని ట్రంప్ అల్లుడు కనుక ట్రంప్ను ఒప్పించడానికి నయానో భయానో ట్రంప్ వల్ల పెట్టారు. సో అందువల్ల ఇప్పుడు ఆ కుష్నర్కు ఇక్కడ బిజినెస్ ఇంట్రెస్ట్ని వెస్ట్ చేశారు. అలాగే ట్రంప్ కంపెనీకి కూడా ఉన్నాయి. ట్రంప్ కంపెనీకి కూడా రియాద్లో, ఐ థింక్ దుబాయ్లో కూడా, ఇక్కడ మీకు ట్రంప్ కంపెనీ కూడా ఇక్కడ టవర్స్ కడుతున్నారు. సో ట్రంప్కు వెస్ట్ ఏషియాలో రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. ఆయన అల్లునికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అందువల్ల ట్రంప్ ఆలోచన ఏంటంటే మెల్లగా ఈ ల్యాండ్ కొట్టేస్తే లేదా ఈ ల్యాండ్ డెవలప్మెంట్ కన్నా తీసుకుంటే పాలస్తీనా ప్రజలందరినీ పంపిస్తే ఇందులో 100 కోట్ల లాభాలు సంపాదించవచ్చు అన్నది ట్రంప్ ఐడియా. ఇందులో విచిత్రం ఏంటి అంటే ఇది ఆ ల్యాండ్ అమెరికాది కాదు. అమెరికా ల్యాండ్ కానప్పుడు అమెరికా ఎలా ఇస్తారు? పోనీయండి, ఈ ప్లాన్ అమలు చేయాలంటే 100 కోట్ల డాలర్, 1000 కోట్ల డాలర్లు కావాలి ఈ ప్లాన్ అమలు చేయాలి. ఎందుకంటే ఆ పాలస్తీనా ప్రజలందరినీ వేరే చోట అకామిడేట్ చేయాలి. అది ఎవరు ఒప్పుకుంటారు తర్వాత సంగతి. అకామిడేట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది కదా. దానికి ఏమైనా ట్రంప్ కానీ అమెరికా కానీ భరిస్తుందా అంటే అది కూడా కాదు. తాజాగా ప్రెసిడెంట్ స్పోక్స్ పర్సన్ క్లారిఫై చేశారు. అమెరికా ట్రూప్స్ గాజాకు వెళ్ళవు, అమెరికా ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వదు అని చెప్పింది. అంటే విచిత్రం చూడండి, అమెరికా నిధులు ఇవ్వవు, అమెరికా ట్రూప్స్ కూడా పెట్టరు, కానీ ఇదంతా అమెరికా చేసి పెడుతుంది. దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ క్లియర్గా ఇది జోర్డానో ఈజిప్ట్ వాళ్ళు బిల్లు కడతారు, అమెరికా వాళ్ళు ఏమీ లేకుండా తీరగా దీన్ని అనుభవిస్తాడు. అమెరికా అనుభవించడం అంటే ఏంటి? ట్రంప్ అనుభవించడం. ట్రంప్కి అనుకూల కంపెనీలు, ఆయన కంపెనో ఆయన అల్లుడు కంపెనో దీన్ని బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీగా రిసార్ట్లు కట్టి క్లీన్ చేసి డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత దాంట్లో మన లాభాలు పంచుకుంటారు సహజంగానే కదా. అయితే ఇది బాగా విమర్శలు వచ్చాక ట్రంప్ తరఫున దీనికి క్లారిటీ కూడా ఇచ్చారు. అమెరికన్ ప్రభుత్వం తరఫున పర్మనెంట్గా పాలస్తీనా ప్రజల్ని పంపించమని మేమేం చెప్పడం లేదు, వాళ్ళు తిరిగి రావచ్చు కూడా అని చెప్పాను. మరి వాళ్ళకైనా తిరిగి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? బహుశా ఈ రిసార్ట్లలో, ఈ హోటళ్ళల్లో వాళ్ళ పనులుగా పెట్టుకుంటారు అనుకుంటాను. ఆ రకంగా ఇప్పుడు మనకు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయనుకోండి, ల్యాండ్ ఇచ్చిన వాళ్ళను అక్కడ ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు కదా. బహుశా అట్లా మీకు వాళ్ళందరికీ మీ ల్యాండ్ కనుక మీరు ఆ రిసార్ట్లలో సెక్యూరిటీ గార్డులుగా, వెయిటర్స్గా, మీరు సర్వీస్ ప్రొవైడర్స్గా, కుక్కులుగా మీరు పనిచేయచ్చు పాలస్తీనా ప్రజలు. ఇది ట్రంప్ ఇస్తున్న ఆఫరు. అంటే చీప్ లేబర్గా మీరు పనిచేయండి, మీ ల్యాండ్ మేము తీసుకుంటాం, ఈజిప్ట్ జోర్డాన్ వాళ్ళు డబ్బులు పెడతారు, మేము దాన్ని డెవలప్ చేసి అనుభవిస్తాం. ఇంతకన్నా తేరగా వచ్చే వ్యాపారం ఇంకోటి ఉంటుందా? మరి ఇదేదో ట్రంప్ సీరియస్గా అనలేదు, కావాలని అనడం అనుకుందామా? కుష్నర్ లాస్ట్ ఇయర్ అన్నాడు. ఇటీవల ట్రంప్ వెస్ట్ ఏషియాలో హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య ఒప్పందం కుదర్చడానికి ఒక ప్రత్యేక ప్రతినిధిని పంపారు, స్టీవ్ విట్కాఫ్ అని. అతను కూడా ఇదే చెప్పాడు క్లియర్గా, ఇంకా వేరే పాయింట్ నేను చెప్పలేదు. ఇక ట్రంప్ అయితే క్లియర్ అయిపోయాడు, ఇది అన్లక్కీ ప్లేస్, ఇది పాలస్తీనా పీపుల్కు అన్లక్కీగా ఉంది. కానీ ట్రంప్ చెప్పడం లేదు. మరి పాలస్తీనా ప్రజలకు అన్లక్కీగా ఉంటే ట్రంప్కు, అమెరికన్లకు, కుష్నర్ కంపెనీకి, ట్రంప్ కంపెనీకి ఎలా లక్కీగా ఉంటుంది? అయితే మీరు అనొచ్చు సార్, ట్రంప్ అన్నాడా తన కంపెనీ చేయిస్తా అని? ట్రంప్ అంటాడా అంత ఓపెన్గా? కానీ ట్రంప్ కంపెనీల్లో, ట్రంప్ అల్లుడి కంపెనీలో పెట్టుబడులు ఎందుకు పెడతారండి? అరబ్ దేశాలు పల్లెక పెడతాయి పెట్టుబడులు. సో అందువల్ల ఒక ప్రజల జీవితాల్ని, ఒక దేశ ప్రజల చరిత్రను ఒక వ్యాపార వస్తువుగా చూసేటువంటి ఆలోచన సరళి ఏమనుకోవాలి? పోనీండి, ఇప్పటికైనా అలా బెదిరిస్తున్నా తోవకొస్తారు అందరూ. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇంటలేదు, ఎవడింటలేడు శాంతికి. ట్రంప్ నిజంగానే బెదిరిస్తే, ఇప్పుడు మెక్సికో, కెనడా అప్పటిదాకా వినలేదు, ఒక్కసారి బెదిరిస్తే తోవకొచ్చి కన్సెషన్లు ఇచ్చారు. నాటో దేశాలను కూడా ఒక్కసారి బెదిరిస్తే వాళ్ళు డిఫెన్స్ బడ్జెట్ పెంచారు. ఇది కూడా కేవలం బెదిరించడానికే అన్నాడు. ఈ బెదిరించడంతో ఇజ్రాయెల్ దిగొస్తుంది, హమాస్ దిగొస్తుంది అనుకుందామంటే
ఇజ్రాయెల్కి అభ్యంతరం ఏంటి? ఇజ్రాయెల్ దీన్ని ఆల్రెడీ సమర్థించింది బెంజమిన్ నెతన్యాహు. ఈ రిసార్ట్ ఫెసిలిటీ దీనికి ఓటేస్తాడు, గాజా పునర్నిర్మాణానికి ఓటేయడు బెంజమిన్ నెతన్యాహు. 2 దేశాలు ఏర్పడడానికి ఇజ్రాయెల్ ఏం అంగీకరించదు. అందువల్ల ఇజ్రాయెల్కు ఆకర్షణీయంగా ఉన్న ప్లాన్ కదా ఇది. అందువల్ల ఇజ్రాయెల్కి ఏమో అభ్యంతరం ఉంటుంది? బ్రహ్మాండంగా సమర్థిస్తాయి కదా. అందువల్ల ప్రజల జీవితాల్ని, ఒక దేశాల చరిత్రను వ్యాపార వస్తువుగా, పెట్టుబడి వస్తువుగా చూసేటువంటి దాన్ని ప్రపంచం ఎలా అంగీకరిస్తుంది? బహుశా మానవ నాగరికతలో ఇలాంటి క్రేజీ ఐడియాస్ వస్తాయి ఎవరికైనా?